ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ప్రతి మేకర్ కోరుకుంటాడు. ఆ క్వాలిటీ కోసం కొన్నిసార్లు రాజీ పడకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే సినిమాల విషయంలో కొంత లేట్ అవుతుంది. లేట్ అయినా సరే లేటెస్ట్గా వస్తున్నటువంటి సినిమా రికార్డు బ్రేక్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ట్రైలర్ చూస్తే బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ఉన్నాయని మేకర్స్ చెప్తా ఉన్నారు. అలాగే ఆడియన్స్ నుంచి కూడా ఈ ట్రైలర్కి మంచి స్పందన వస్తుంది. త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి రికార్డు బ్రేక్ మూవీలో నటించిన కీలక పాత్రధారులు నిహార్, అలాగే రగ్ధా, నాగార్జున మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఈ రికార్డు బ్రేక్ ఏంటి, ఎవరి రికార్డ్స్ వీళ్ళు బ్రేక్ చేశారు, ఆ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటనేది మాట్లాడదాం. హాయ్. హలో. యా. సో ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది, బాగుంది ట్రైలర్. కంగ్రాట్స్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో రికార్డు బ్రేక్ ట్రైలర్లోనే మ్యాక్సిమం సినిమా అంతా చూపించేసినట్టున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని అసలు? యాక్చువల్గా ట్రైలర్లో మ్యాక్సిమం సినిమా స్టోరీ లైన్ చూపించాం, కానీ సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఇంకా ఉన్నాయి. ఒక రైతులది సోషల్ ఇష్యూ ఉంది, ప్లస్ కామెడీ ఎలిమెంట్స్, సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు అడిగింది ఏమంటే, ఇలాంటి ట్రైలర్ మనకు ఒక అవుట్పుట్ ఇస్తే ఆడియన్స్ని కూడా కొంచెం అట్రాక్ట్ చేయొచ్చు, ప్లస్ కొంచెం డౌట్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్యూరియాసిటీ ఉంది చాలా మందికి. సో అది క్రియేట్ చేయడానికి మేబీ అందుకే చేసాం మేము. చెప్పగలిగారు, బట్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో ఎలిమెంట్స్. ఓకే రగ్ధా, how you come into the project? So I'm from Mumbai. Yeah. And I'm from a modeling background. So I got this project through my agency. Okay. Like my agency has pitched my profile to Sir Srinivas Rao sir. Then we had a video conference. We had a discussion about the script and everything, and that's how I ended up doing this project. And it's my first movie, first time in Hyderabad. Yeah. I've seen in the trailer you have Yeah. you played a crucial role, I think. Yeah. That It's a very intense and very strong and powerful character. think Yeah. lot of space to performance also. Exactly. That's the beauty of this character, where I have been able to perform as an artist. Okay. Not like a glamour zone, but more as an artist, where you can perform and show your art. Okay. Yeah. నాగార్జున, మీరు ట్రైలర్లో కనిపించిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి క్వైట్ అపోజిట్ ఉన్నారు, చాలా భిన్నంగా కనిపిస్తూ ఉన్నారు. సో మీరు ఈ ప్రాజెక్ట్లోకి రావడము, లేదా ఈ కథ చెప్పినప్పుడు ఇంత చబ్బీగా ఉండాలి ఇది అన్నప్పుడు కొంచెం రిస్కీ థింగ్ ఇది యాక్చువల్గా, చబ్బీ అవ్వడం అనేది. సో చబ్బీ ఈ సినిమా కోసం చబ్బీ అయ్యారా మీరు, లేకపోతే మామూలుగా ఇలా ఉన్నారా? మామూలుగా కొంచెం చబ్బీగా ఉండేవాడిని కానీ సినిమా కోసం ఇంకా వెయిట్ పుట్టాను. ఓకే. సో యాక్చువల్లీ మిమ్మల్ని ఇక ట్రైలర్ చూస్తూ ఉంటే నిజంగా మీరు ఆ మొద్దులు లేపారేమో, వాళ్ళు కొట్టేశారేమో, ఆ జీబుతో అంతా వెళ్ళి ఇంకో జీబుని తగలటం, అంటే మీ పర్సనాలిటీ చూస్తుంటే నిజంగానే నమ్మేలాగా చాలా దగ్గరగా నమ్మకాన్ని. రియల్ గానే చేసాం. ముద్దుని తోసిన సీన్ అది రియల్ అండి. ఓకే. నో ప్రాపర్టీస్ కూడా, అది యాక్చువల్ రియల్ ముద్దు. అది ఆల్మోస్ట్ వెయిట్ ఒక 6 tons 7 tons. 6 tons. ఓకే. అదే చూడ్డానికి మామూలుగా ఎలా ఉందంటే మీ పర్సనాలిటీ చూస్తూ ఉంటే మీరు ఈజీగా చేసేయగలరు, అది మీరు అన్నట్టు రోపు అవసరం లేదు, ఇంకేమి ఆర్టిఫిషియల్స్ అవసరం లేదని చెప్పేసి అన్నట్టుగా. ఈ సినిమా కోసం మీరు ఎంత వెయిట్ పుట్టారు? ఈ సినిమా కోసం అంటే మేము వెయిట్ అంటే కిలో ప్రకారం చూసుకోలే, కానీ ఆ క్యారెక్టర్కి కొంచెం మేము తిండికి ఆశపడిన వాళ్ళం. ఫస్ట్ మాకు ప్రయారిటీ లైఫ్లోనే ఫుడ్. ఓకే. సో తింటూనే ఉండాలి. ఇప్పుడు మేము దానికోసం కొంచెం మంచి 6 pack పెట్టుకుని వెళ్ళి ఉంటే క్యారెక్టర్కి తగ్గేటట్టు ఉండేది కాదు. కాబట్టి కొంచెం ఫుడ్లో ఫోకస్ చేసిన వాళ్ళు, కానీ బలం కూడా ఉంది వాళ్ళకి. అండ్ ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో దాని ప్రకారం మేము వెయిట్ పుట్ ఆన్ చేసాం. సో ట్రైలర్లో చూసుకుంటే ఫస్ట్ షాట్లోనే ఉంది మీరు ఐ థింక్ ఆర్ఫన్స్గా ఉన్నారు, మీ మదర్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, రెగ్యులర్ ఇది మన కమర్షియల్ సినిమాలో కనిపించే ఎలిమెంటే, మామూలుగా అనాథలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని. సో మీ దగ్గరికి వచ్చేసరికి అంత ఇదిగా అయిపోయి, చబ్బీగా అయిపోయి, చిన్నప్పటి నుంచి అలా పెరగడం, మీరు సూసైడ్ చేసుకోవడం అనే ఒక థాట్ వస్తుంది. దానికి ఏమన్నా సినిమాలో చూడాల్సిందేనా, మీరు ఏమైనా చెప్తారా? అది మీరు సినిమాలోనే చూస్తే తెలుస్తుందండి. ఓకే. ఎందుకు మేము సూసైడ్ చేసుకోవాల్సి అంటే చిన్న వయసులోనే, మోస్ట్లీ చిన్న వయసులో. అంటే మాకు ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత అనేది అక్కడ మీకు ట్రైలర్లో చూపించిన తర్వాత, ఇప్పుడు దేశంలో అసలు మమ్మల్ని ఎవరు పనికిరాని వాళ్ళు, వీళ్ళు దొంగపోతుల్లాగా ఉన్నారని కూడా డైలాగ్ ఉంటుంది. అంటే ఇక ప్రతి వాళ్ళు మమ్మల్ని డిగ్రేడ్ చేసేవాళ్ళు. ఇంకా మా వల్ల కాదు అన్నట్టు మేము అడవిల్లోకి అట్లా వెళ్తాం. తర్వాత దాని దగ్గర నుండి అక్కడ మేము ఏం చేస్తాం, ఏంటి స్టోరీ అలా స్టార్ట్ అవుతుంది. సో ట్రైలర్ ఒక డైలాగ్ ఉంది, కొంచెం అబ్జెక్షన్ఫుల్గా ఉంది, సెన్సార్ వాళ్ళు ఏమంటారో తెలియదు. ఏ
మీ అమ్మ ఏ దున్నతో కన్నదిరా మిమ్మల్ని అనే ఒక డైలాగ్ ఉంది, కొంచెం వినడానికి అక్వర్డ్గా ఉంది అది యాక్చువల్గా. అదేనండి ఇక రాగా తీయటమేనండి. ఓకే. కొన్ని ఉంటాయి కదా, అవును. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని సెన్సార్ లేకుండానే వస్తాయి. ఇది ఇట్లాంటివి ఏంటంటే ఇంకా మమ్మల్ని డిగ్రేడ్ చేసి అంటే మాకు ఆ సూసైడ్ వరకు పుష్ చేయడానికి అలాంటి డైలాగ్, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా వాళ్ళు మమ్మల్ని ఇలాంటి మాటలు చెప్పి ఇంత డిగ్రేడ్ చేసిన కారణం వల్లే మేము కూడా సూసైడ్ వరకు వెళ్ళడానికి కారణం. ఓకే, నెక్స్ట్ మామూలుగా ఒక మీలాంటి ఒక అస్పైరింగ్ యాక్టర్స్ ఒక మెయిన్ లీడ్ చేస్తున్నాం అనగానే ఒక మంచి అస్పైరింగ్ డైరెక్టర్ని లేదా ఒక పెద్ద సీనియర్ డైరెక్టర్ లేకపోతే కొంచెం కొత్త కంటెంట్తో వచ్చే ఒక కొత్త డైరెక్టర్ను నమ్ముతారు, అప్రోచ్ అవుతారు. చదలవాడి శ్రీనివాసరావు గారు అంటే ఆల్మోస్ట్ ఆయన ఏజ్ పరంగా చూసుకున్నా ఇప్పుడున్న ట్రెండ్ పరంగా చూసుకున్నా కొంతవరకు అవుట్డేటెడ్ లాగా అనిపిస్తారు. ఆయన మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ దీనికి సంబంధించిన విషయం చెప్పినప్పుడు కానీ ఆయన ఈ సినిమా ఇలా తీయగలరు అని అనుకున్నారు మీరు? అంత కాన్ఫిడెన్స్ ఉంటా నిజంగా? మేము ఎస్ఎన్ మేము ముందే అనుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన బ్యానర్లోనే మరి వెంకట్రావు హెడ్ కానిస్టేబుల్, అవును, నెక్స్ట్ ధీరా వచ్చింది, వలయం వచ్చింది, అన్ని బ్యానర్స్ అదే ఆ బ్యానర్స్ లోనే ఆ ఫిల్మ్స్ అన్ని. అంటే ప్రొడక్షన్ చేయడం మీరు, ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవడం అనేది కొంచెం ఇంత ముందు కూడా చేసి ఉంటుంది కదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్లస్ ఒక మంచి టీం కూడా ఉందండి. ఆయన డైరెక్టర్గా ఉండి మన కో డైరెక్టర్స్, రైటర్స్ ప్లస్ టీమే ఒక మంచి ప్రొఫెషనల్ ప్లస్ చాలా ఎక్స్పీరియన్స్డ్ టీం. ఓకే. సో వాళ్ళు ప్రొడక్షన్ చేసిన సినిమాలు ఎలా తీయాలి, దానికి ఒక ఆ మెసేజ్ ఎలా ఫార్వర్డ్ చేయాలి ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కాబట్టి, నాట్ శ్రీనివాస్ చడ్లవాడ గారి గురించి మాత్రం చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంటే, టోటల్ డిపార్ట్మెంట్ అందరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి వీఆర్ ఆల్సో కాన్ఫిడెన్స్ ఉండింది మాకు యాక్ట్ చేయడానికి ప్లస్ ఆర్టిస్టులకి కూడా. సరే, క్వశ్చన్ శ్రీనివాసరావు గారిని అడగాలనుకున్నాను, ఆయన లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. రీసెంట్గా మన టైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఒక మాట అన్నారు, నాలో సగమైన అజయ్ నాతో ఉన్నారండి, మాతృదేవభవ డైరెక్టర్, నాలో సగమైన ఆయన అన్నారు. అంటే ఆయన కూడా ఈ సినిమా ప్రొడక్షన్లో ఉన్నారా? ఐ మీన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్? మీకు చెప్పినట్టు ఆ డైరెక్షన్ టీమ్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఆయన మాత్రం కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే. ఎందుకంటే పెద్ద బ్యానర్, సో చాలా మంది ఇంతకుముందు కూడా వాళ్ళ బ్యానర్లో చేస్తున్నారు. సో ఆ టీమే ఒక ప్రొఫెషనల్ టీం ప్లస్ ఎక్స్పీరియన్స్ టీం కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ గుడ్ ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు ట్రైలర్ చూడగానే ఫస్ట్ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే ఇది భద్రాచలం సినిమా లైన్లోనే ఉంది. యాక్చువల్గా భద్రాచలంలో కూడా శ్రీహరి గారు ఒక విలేజర్గా ఉంటారు, ఆయన కూడా మీలాగా రా అండ్ డ్రాస్టిక్గా ఉంటారు. అక్కడ నుంచి అవమానాలు ఫేస్ చేసి ఆయన సిటీకి రావడం, సిటీ నుంచి ఛాంపియన్ అవ్వడం, తైక్వాండో ఛాంపియన్షిప్ వరకు వెళ్ళడం అని ఆ లైన్ ఏదైతే ఉందో రికార్డ్ బ్రేక్ చూసినప్పుడు కూడా ట్రైలర్ చూసినప్పుడు ఎగ్జాక్ట్గా అలాగే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇద్దరు ఉన్నారు, మీ నేపథ్యాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అర్ఫన్ లాగా డిఫరెంట్ నేపథ్యం అని ఇది ఎవరైనా చెప్పారా మీకు కంపారిజన్స్? అంటే చెప్పారు కానీ దానికి దీనికి టోటల్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు దీంట్లో రైతులకి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి, మేము ట్రైలర్లో ఇన్వాల్వ్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయి, మేము ట్రైలర్లో కానీ దేంట్లో కానీ మేము ఇప్పటిదాకా అదే అడుగుదానుకున్నాను, మీకు డ్యూయట్స్ ఉంటాయి సినిమాలో? ఓకే. నో, మాకు లవ్ యాంగిల్ అయితే ఏం లేదు. ఓకే. అంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ అని ఎవరు లేరండి. బేసిక్గా క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్కి తగినట్టు మేము ఉండాలి అని చెప్పి అది ఆర్టిస్టులు మాత్రమే ఉన్నాము. సో Ragda, most of the Mumbai girls are wanted to do the glamour roles. Yeah. Why do you choose this type of character? Because for me, it's more important to show your craft as an actor. That's the first priority for me, and the glamour comes second. And I've been into modeling, I've been into high fashion, I've been into glamour for years. This was something more meaningful for me. To build myself as an actor and to show myself as an actor to the audience and the people in the industry. I felt this was very much needed, and it could be a good thing for my career as well. But whenever you think that if I have some song like as a glamour part of scenes, whenever you think like that? There's entire future left ahead, Okay. you know, but just to build myself as an actor, this role will play a very important role in my career, I think, because it's very intense and very strong. At first both of these are call you as friend. Yeah. After that when they are going to China or whatever, Yeah. then they said Amma, they're Yeah. called Amma.
Yeah. The scene is a very amazing, beautiful scene. Exactly. You performed also superb expressions are like superb. Thank you so much. సో అమ్మ అనడానికి కారణం ఏంటి మీరు? అది యాక్చువల్గా కథలో ఒక మేజర్ పాయింట్ అండి. Yeah. సో మేము దాని గురించి ఎంత మాట్లాడగలుగుతామో తెలీదు. రివీల్ చేయకూడదు. సో కానీ అదే చెప్పినట్టు అది మేజర్ పాయింట్. ఇప్పుడు చెప్తే దానికి స్టోరీ వాల్యూ, మీరు సినిమా ఆల్మోస్ట్ మొత్తం చూపించేసారని అడిగారు కదా, అవునవును. ఈ So, ఇలాంటివి- పాయింట్సే మన ఆడియన్స్ని తీసుకొస్తుంది Okay. థియేటర్కి. బికాస్ ఈ డౌట్, ఈ కన్ఫ్యూషన్ చాలా మందికి ఉంటుంది, అమ్మని ఎలా అవుతుంది తను అని. అవును. సో ఆ మేజర్ పాయింట్ కాబట్టి మేబీ ఐ కాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. నిజానికి మనకు ఒక మెయిన్ థీమ్ సినిమాలో, మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇద్దరు హీరోలు, సరే మీరు క్యారెక్టర్స్ అన్నా చూసేవాళ్ళు మీరే హీరోలుగా కనిపిస్తారు కాబట్టి ఒక హీరోయిన్ టైప్ ఆఫ్ అమ్మాయిని అమ్మ అని పిలవడం అనేది కొంచెం కొత్తగా ఉంది, సర్ప్రైజింగ్గా కూడా ఉంది. సో ఆ సర్ప్రైజ్ సినిమాలో కూడా ఉంటే ఖచ్చితంగా మీకు అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఏదైతే మీ నేపథ్యం ఉందో అక్కడ నుంచి వచ్చేసి సినిమాలో కుస్తీ పోటీలకు వెళ్తున్నారు. చైనా ఒక డైలాగ్ ఉంది, తను చెప్తారు ఇండియా పాకిస్తాన్, చైనా పాకిస్తాన్ వాళ్ళని కొట్టేయాలని చెప్పేసి. అంటే ఇప్పుడు దేశభక్తి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ డైలాగా, లేకపోతే నిజంగా దానికి ఏమైనా నేపథ్యం ఉంటుందా మళ్ళీ మీరు చెప్పినట్టుగా? ఈ సినిమా యాక్చువల్గా శ్రీనివాస్ చడ్లవాడ గారు ఇట్స్ ప్యాషన్ ప్రాజెక్ట్ అండి. ఓకే. ఒక మంచి పేట్రియాటిక్ సినిమా తీయాలని ఆయనకి చాలా ఏళ్ళుగా ఇట్స్ బీన్ అ పార్ట్ ఆఫ్ హిస్ డ్రీమ్. సో అందుకే ఈ పేట్రియాటిజం, నేషనల్ ప్రైడ్ మీరు ఇప్పుడు ట్రెండ్ని అనొచ్చు, కానీ ఆయనకైతే ఇట్స్ బీన్ దేర్ ఫర్ ఇప్పుడు 5 years నుండి అనుకున్నాను. ఓకే. ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. సో అందువల్ల ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ విజన్. సో అందుకే పేట్రియాటిజం ప్లస్ ఈ కొంచెం స్పిరిచువల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ విజన్ కాబట్టి ఈజ్ మేడ్ ఇట్ లైక్ దట్. సో మామూలుగా మీలాంటి వాళ్ళు సినిమాలు అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎంతమంది చేశారా సినిమాలో ఉన్నవి? ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం చేస్తున్న ఒక యాక్టర్ నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ మీకు ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు? అదేనండి, నన్ను ట్రస్ట్ చేశారు సార్. ఓకే. మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు యాక్టర్ అవుదామని కానీ అవుతానని కానీ? నేను అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేదండి. ఓకే. ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఇట్లా నార్మల్ రీల్స్ ఉంటాయి అట్లా చేసుకొని ఇప్పుడు పోస్ట్ ఇట్లాంటివి కూడా చేయను. ఓకే. అది ఒకసారి పెద్దనాన్న దగ్గరికి వెళ్ళింది. ఓకే. చూశారు. పెద్దనాన్న గారు అంటే చదలవాడి శ్రీనివాసరావు గారు. యా. అప్పుడు చూసి అప్పుడు అనుకున్నాను, ఓకే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు నన్ను కానీ అందరం న్యూ కమర్స్. అవును. మాకు ఇది ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఇప్పుడు చాలా పెద్ద సినిమా అన్నట్టు. మా ఫస్ట్ సినిమానే మళ్ళీ 8 languages పాన్ ఇండియా సినిమా. అవును, 8 languages. అది నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు అంటే ఈ కంటెంట్తో ఇద్దరు కొత్త ఆర్టిస్టులు మోస్ట్లీ నిహార్ అంటే కొంచెం ముందు కొంచెం తెలిసి ఉండొచ్చు, మీరందరూ కొత్త వాళ్ళు, డైరెక్టర్గా ఆయన కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాదు. ఏ కాన్ఫిడెన్స్తో 8 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు? నిజంగా 8 భాషలు రిలీజ్ చేస్తున్నారా? చేస్తే అక్కడ అన్ని భాషలో ప్రమోషన్స్ చేస్తారా? చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ మేము డైరెక్టర్ గారు కాన్ఫిడెన్స్ ఉన్నారండి. ఓకే. దానికి ఇప్పుడు ఆయనకి మాకు దగ్గర నుండి ఏం కావాలో ఆయనకి వెళ్ళింది, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కాబట్టి ఇప్పుడు 8 languages ప్లస్ ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఈ సినిమా కంటెంట్కి ఒకే భాషలో పెడితే దానికి వాల్యూ కూడా ఉండదు. అంటే యూనిక్ కంటెంట్. అదే యూనిక్ కంటెంట్ ప్లస్ అది అందరికీ ఒక భాష వల్ల ఆ సినిమా తెలుగు వాళ్ళకి మాత్రమే ఇది అని చెప్పలేము. బికాస్ ఇట్స్ నేషనల్ పేట్రియాటిక్ సినిమా, నేషనల్ ప్రైడ్ ఉంది కాబట్టి మనం ఎన్ని భాషలు కుదిరితే అన్ని భాషలు రిలీజ్ చేయడం. సెంటిమెంట్ ఉంది, దేశం గురించి ఉంది, అట్లా రైతుల గురించి, అన్నిటికీ అన్ని జోన్స్ కనెక్ట్ అవుతుంది, అందరు భాషలకి కనెక్ట్ అవుతుంది. సో దట్స్ వై వీ ఫీల్ ఇట్స్ సిన్స్ పాన్ ఇండియా అంటే ఈ సినిమా అందరు చూడాలి కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారు. ట్రైలర్లో ఒక షాట్ ఉంది, నాకు కొంచెం క్యూరియస్గా ఉంటుంది. ఆ షాట్ చూసిన తర్వాత మీరు రోపు ఇవన్నీ వాడలేదని చెప్పారు, బట్ ఒక ఇద్దరు మనుషులను పెట్టుకొని ఇలా అంటున్నారు మీరు, అదే చేసినట్టు. రోప్ అయితే దానికి ఉందండి, రోప్ అదే అదే వాడారు. అదే ఇప్పుడు మీరు పోస్టర్ కూడా చూసుకుంటారు, ట్రాక్టర్ ది ఒకటి ఉంటుంది. అవును. అది సింగిల్ రోప్ తోనే ఉంటుంది, దాని మీద మళ్ళీ జనాలు కూడా ఉంటారు. ఓకే. అది లిఫ్ట్, అది బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మేము. ఓకే. అది కూడా మరి పెద్ద టాస్కే. లేకపోతే మేము వదిలేస్తే అది ఇలా తిరుగుతూ ఉంటుంది, పట్టుకొని నించుంటున్నాము. ఓకే. నిజంగా బరువు పడింది. ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయి ఉంటారు ఈ సినిమాకి మీరు. స్ట్రెయిన్ కానీ దానికి ఆల్మోస్ట్ ప్రిపేర్ కూడా అయ్యాము. ఒక 10 days మాకు వాళ్ళు ఈ కుస్తీ కోసం కుస్తీ నేర్పించి, ఆ ట్రైనింగ్ నేర్పించి చిన్న చిన్న టెక్నిక్స్ అనే వాడాలి, చూసుకోవాలి. అవునవును, ఎలా పడాలో, ఎలా సమర్సాల్ట్ కొట్టాలి, రోల్, ఇదన్నీ చాలా నేర్పించారు. ఒక వర్క్షాప్లో ఉండింది 10 daysకి. Ragda, I think this is the biggest debut for you. First movie is a pan-Indian project. How do you feel about it? I feel amazing because getting the first project and that too pan India
along with a very strong, powerful character. It's not like I'm there in the movie just for the glamour thing. I have a very intense and powerful role in it. So that's very amazing and like a very good feeling for me. And 8 languages, pan India, first movie. So of course I'm like damn happy for it. సో మీ ఇద్దరు కూడా మోస్ట్లీ బిగ్గెస్ట్ డెబ్యూ ఇది మిగతా భాషలో. అవునండి. అంటే బిగ్గెస్ట్ డెబ్యూ అసలు ఊహించుకోలేము జనరల్గా ఎవరికైనా. ఇంత పెద్ద బడ్జెట్ కూడా, ఇంత హై బడ్జెట్ డెబ్యూ అవ్వడం కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. అంటే మనకి మామూలుగా చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఎప్పటివరకు తీసిన సినిమాలని ఉంటుందని పరిమిత బడ్జెట్లో ఉన్నాయి, రెస్ట్రిక్టెడ్ బడ్జెట్లోనే మ్యాక్సిమం ఆయన వెళ్ళిపోయారు. బట్ ఈ సినిమా చూస్తే ఒక రాజమౌళి రేంజ్, కథ రేంజ్లో ఒక గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కనిపిస్తుంది. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటారు అసలు? మొత్తం రేంజ్ గ్రాఫిక్స్ సినిమా మొత్తం మనకి కథ మీద ఆయనకున్న నమ్మకం అండి. దానికి తగ్గట్టు ఇప్పుడు మేము కూడా బాగా చేసామని ఆయన బాగా నమ్మారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 35 to 40 days ఒక సెట్ వేసి 200 ఫారినర్స్ని 35 to 40 days క్లైమాక్స్ ఫైట్ క్లైమాక్స్ సెట్ వేసి విత్ గ్రీన్ స్క్రీన్. సో దీనికి బడ్జెట్ కట్స్ ఇంత బడ్జెట్లో అయిపోవాలంటే ఆ అవుట్పుట్ కూడా సరిగా రాదు. సో ఆయన అన్లిమిటెడ్ బడ్జెట్ ఎంత అయినా అవ్వని, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. సినిమా అయితే ప్రోడక్ట్ అయితే పర్ఫెక్ట్గా బయటికి రావాలని ఆయన విజన్ అది. సో అందుకే మేబీ మీరు ఆ బడ్జెట్ పైకి వెళ్ళిందని అనొచ్చు. బట్ ఆ స్టోరీకి, ఆ సబ్జెక్ట్కి తగినట్టు ఆయన నో కాంప్రమైజెస్తో తీశారు. సో కూడా మీరు చైనా వెళ్ళి కుస్తీ పోటీలు చైనా వెళ్ళారు. బట్ ఒక చిన్న డౌట్ ఏమంటే అక్కడ ఫైట్ చేసే వాళ్ళంతా మన లోకల్ నేటివిటీస్ లాగా ఉన్నారు వాళ్ళు. అట్లీస్ట్ కొంచెం ఆ చైనీస్ని తీసుకుంటే బాగుండేదేమో అని ఒక చిన్న డౌట్ వచ్చిండే. అంటే మీరు ట్రైలర్లో చూపించింది పుట్టి ఒక పాకిస్తాన్, చైనా వాళ్ళు ఉన్నారు, కానీ యాక్చువల్గా ఫారినర్స్ ఉన్నారండి. అంటే మా కాంపిటీషన్లో 1 స్టెప్ వెళ్తాము, ఒక స్టెప్ మాత్రమే ట్రైలర్లో ఉంది. అవును, ఆ స్టెప్ పూర్తిగా ఇండియన్స్ లాగా కనపడేసరికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే. అవునవును. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు అమ్మగారు అదే బ్యానర్లో కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా చేశారు, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా. ఇప్పుడు మీరు ఇదే బ్యానర్లో చేసినప్పుడు ఆవిడ రియాక్షన్ ఎలా ఉండే? అంటే మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అండి వీళ్ళ ఫ్యామిలీకి. చిన్నప్పటి నుంచి, నేను పుట్టే ముందు నుంచే మా అమ్మ వాళ్ళ బ్యానర్లో పనిచేసి ఆ బ్యానర్కి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్లస్ చడ్లవాడ శ్రీనివాస్ గారు కొడుకు లక్ష్ కూడా ఒక యాక్టర్, ప్లస్ నా కాలేజ్ ఫ్రెండ్. సో కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక మన సినిమా అనుకున్నాం. సో ఆవిడకి చెప్పడంలో కూడా ఆవిడకి అసలు ఎస్ గుడ్, చాలా మంచిది, అవకాశం రావడమే చాలా మంచిది నీకు, సో వదులుకోక, తప్పకుండా చేయాలి. కానీ ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, ఇంత పెద్ద స్కేల్ అని అప్పుడు మేము ఊహించుకోలేదు. ఇట్స్ మాకే సర్ప్రైజ్ అయింది. కథ విన్నప్పుడు మేము అనుకున్నాం, ఇంత పెద్ద సినిమా తీస్తారులే, కానీ ఇంత కాన్సన్ట్రేషన్తో, ఇంత బడ్జెట్తో తీస్తారు అని అనుకోలేదు. సో ట్రైలర్ చూసారు ఆవిడ? ట్రైలర్ చూసిన తర్వాత ఆవిడ వచ్చిన రియాక్షన్? ట్రైలర్ చూసిన తర్వాత ఆవిడ రియాక్షన్ వచ్చి వెరీ గుడ్. అంటే ఇంత రానెస్ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని, ఇంటికి వెళ్ళి గాయాలు ఉండే, నొప్పి లేదంట, బాగా కష్టపడుతున్నావులే అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగానే బాగా కష్టపడ్డారు మీరు, వెరీ గుడ్. అంటే అప్సెట్, షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మన ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించాలండి. సో ఆవిడకి అదే ముఖ్యం. సో ఎవరికైనా అదే ముఖ్యం. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇంతకుముందు విలన్గా చేశారు మీరు ఆ సినిమాలో, ధీరా. అవునవును, ధీరా విలన్గా చేశారు. మళ్ళీ ఇప్పుడు హీరో. అంటే మీరు ఎట్లా క్యారెక్టర్ వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారా? పర్టికులర్గా హీరో లేదా విలన్ ఇలా స్టిక్ ఆన్ అయ్యింది? ఫస్ట్ సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజులో ఒక విలన్ నెగటివ్ షేడ్స్తో ఉన్న మనిషి క్లైమాక్స్కి కొంచెం మంచివాడుగా మారిపోతాడు. సో నాకు యాక్చువల్గా అలాంటిది ఏం లేదండి. అంటే విలన్గా ఉండాలి, మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేయాలి, అది దానికి తగ్గినట్టు పర్ఫార్మెన్స్, రొటీన్గా అయిపోకూడదు. ఈ సినిమా అయితే ఆనెస్ట్గా నిజంగా చెప్పాలంటే నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ నెగటివ్ షేడ్స్, మరి ఒక హీరో ఫ్రెండ్ నెగటివ్ పాజిటివ్ వస్తుంది. కానీ ఇలాంటి స్కోప్, మన పర్ఫార్మెన్స్ స్కోపు ప్లస్ ఇంత ఫైట్ నేర్చుకోవడం, ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఎక్కువ రావు. మేబీ ఒక 1 జనరేషన్లో రావచ్చు. సో అందుకే ఈ సినిమా ఇట్స్ లిటిల్ స్పెషల్. ఫ్యూచర్లో ఈ సినిమా వచ్చిన తర్వాత మేబీ ఐ కెన్ గెట్ మోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒట్టి ఒక విలన్ టైప్ కాక. నిజానికి చాలామంది అనుకుంటూ ఉంటాం, మీ పర్సనాలిటీకి, మీ హైట్కి ఒక పెద్ద సినిమాల్లో మెయిన్ విలన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లా మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? మీరు ఎవరిని అడగలేదా?
యాక్చువల్గా చేస్తున్నానండి, కానీ మెయిన్ విలన్గా మేబీ అప్రోచ్ ఎవరు అవ్వలేదు. కానీ పెద్ద పెద్ద సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, చేస్తున్నాను. కానీ అన్నీ కొంచెం డిలే అవుతున్నాయి. సో ఓకే, విల్ సీ వెన్ ఇట్ కమ్స్. ఈ సినిమా తర్వాత ఇంకా పెరుగుతాయేమో, డబల్ అవుతాయేమో చూద్దాం అవన్నీ. అవును, దట్స్ వాట్ వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ దట్. నాగార్జున, మీరు ఫస్ట్ సినిమా కదా, ఎవరైనా ఫస్ట్ సినిమా అనగానే కొంచెం అది హీరో అనగానే కొంచెం ఒక పాట ఉంటే బాగుండేది, ఒక పర్టికులర్గా సోలో ఫైట్స్ ఉంటే బాగుండేది. సోలో ఫైట్స్ ఉన్నట్టున్నాయి కదా మీకు? సోలో ఫైట్స్ రింగ్లో ఉన్నట్టున్నాయి కదా. రింగ్లో సో ఇలాంటి ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా ఒక పాట ఉంటే బాగుండేది, ఒక మంచి డ్యూయట్ ఉంటే బాగుండేది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటే బాగుండేది? లేదండి, అట్లా ఏం అనుకోలేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చదవారు శ్రీనివాసరావు గారు విజన్ అండి, ఆయన ఏది చెప్పారో మేము ఎగ్జాక్ట్గా అదే చేసాం. ఓకే, అంటే నీ పర్సనల్ ఫీలింగ్ అడుగుతుంది ఆయన శ్రీనివాసరావు గారి. పర్సనల్ ఫీలింగ్ కూడా నేను అట్లా ఏం అనుకోలేదు. ఓకే, వాళ్ళు ఏది చెప్తే చేయడానికి రెడీ అయిపోయాను, ఫిక్స్ అయిపోయాను. ఇంకా దాంట్లో ఇంకా సాంగ్ ఈ సాంగ్ అట్లా ఓకే. ట్రైలర్లో చూస్తే అద్భుతమైన గ్రాఫిక్స్తో పాటు ఒక మంచి రీ రికార్డింగ్ కూడా వినిపించింది మనకి, సబ్ వర్గేస్. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ కూడా చాలా బాగున్నట్టు ఉంది. సో ఆయన పాటలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా, ఎన్ని పాటలు ఉంటాయండి సినిమాలో? మొత్తం ఓవరాల్గా 3 ఉంటాయి. 3 songs. ఈ మౌంటైన్స్ ఓకే, ఆర్ దేర్ ఎనీ సాంగ్? Yeah. There are 3 to 5 songs. I అన్ని guess. సిచ్యువేషనల్ సాంగ్స్ అండి, Yeah, it's all స్టోరీకి situational. తగ్గినట్టు. కెన్ యూ సింగ్ ఎనీ సాంగ్? From our movie? ఎస్. Oh, I don't remember. No. No, we actually shot for the movie 2 years back. Oh. 2 years was the post production going on. So again, like. At least do you remember any dialogues from your role other than trailer? Oh my god, no, that's the only dialogue which I remember after మీరు seeing the చెప్పేసారు trailer. డైలాగ్. ఇండియా పాకిస్తాన్, Oh, yeah. చైనా పాకిస్తాన్ వాళ్ళని. Yeah. నా బిడ్డలాడా ఈ చైనా పాకిస్తాన్ ను టుక్కు టుక్కుని ఓడించి. ఓకే, బాగుంది. It's been like 2 years, so I forgot. Now again, like once you're in Hyderabad, again you get back with the Telugu language. But if there's a break, then it's back to zero and again to start. Are you watching Telugu movies frequently? Yeah, I do. What are the last movies? Last would be, I think, Pushpa I have seen. Oh, And there's one movie of Mahesh Babu which I saw OTT mein. There was he is playing some prime minister role. What's that Bharat movie? Chief Minister. Yeah, CM, sorry. Yeah, so that was the movie which I've seen. OTT. I keep watching on and off. Who's the favorite actress in Telugu? Junior NTR. Yeah. Junior NTR. As an artist, he is amazing, I think. Why? As an artist, I Yeah, as an artist. What about his dances? Yeah, he is overall, like, he is everything. His acting is amazing, first of all, and as a dancer, amazing. And we have seen in the movie RRR, like the Natu Natu song, like Actually, there are they both killed it, like in the dancing, like damn good. Okay. Yeah. But you like only NTR dance. What? In Natu, you like No, both are like, it's very difficult. Like the another one is Ram Charan, right? So they both are so damn good, like you can't figure it out, like who is better. Like it's identical completely, and the dance is amazing. Even the song is amazing. That's why he's Rajamouli. Yeah, of course. And actually that song is about that. Perfectionist. Who is the better dancer? The competition. I between know. both also. And I think people must be comparing it, who is better, but there's not even 1 second that you can figure it out who is better or not. Yeah. Damn good. సో మీరేమన్నా మీ డైలాగ్స్ అంటే మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా సినిమాకి? అది డబ్బింగ్ నేను చెప్పలేదండి. ఓకే, మీరు చెప్పారా? లేదు. అది Actually మాకు డైలాగ్స్ ఎక్కువ లేవండి సినిమాలో, జస్ట్ వన్ బిట్ ఈటింగ్ పార్ట్ ఎక్కువగా ఉంటుందా? ఈటింగ్ పార్ట్ అరవడం. సో యాక్చువల్గా డబ్బింగ్ మేబీ చెప్పకపోవడం కారణం అదే. మేము డబ్బింగ్ చెప్పుంటే ఇంటర్వ్యూలో మాట్లాడలేకపోతాము. ఒక ఆల్మోస్ట్ 3 months కి గొంతుకుపోయేది. ఓకే, Very easy for them. They have to eat and shell. No, 100 modulation, we have to say Ray. You know how difficult it is. సో నిజానికి యాక్చువల్గా మనకి హీరోలు అనగానే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ బాగా ఉంటాయి, కంట్రోల్ ఉండాలి, కంట్రోల్. మీకు అది లేదేమో, ఇది ఆపోజిట్. తినాలి. మాకు ఇంకా తినడమే మీకు కొన్ని సిచ్యువేషన్స్ చెప్తా. సడన్గా మేము డైరెక్టర్ గారు చల్లోడ గారు వచ్చి, ఏం బాబు కొంచెం చిక్కిపోయేటట్టు ఉన్నావు, బాగా తిను అంటారు. సో మేము లంచ్లో కూర్చొని బాగా తింటాము. నెక్స్ట్ షార్ట్ కుస్తీ, మళ్ళీ మట్టిలో దొల్లాలి. ఆ ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్. సో మాకు అదొక డైలమాలా అయిపోయింది, తింటే ప్రాబ్లము, తినకపోతే ప్రాబ్లమ్ అని.
సో మనకి కొత్త ఆర్టిస్టులు అంటే మోస్ట్లీ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న సినిమాల్లో, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్న సినిమాల్లో చుట్టూ మనకి గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఇలా ఉంటుంది. దాన్ని ఇమాజిన్ చేసుకొని ఎనాక్ట్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్. ఇది ఎలా ఉండే మీకు పర్టికులర్గా అట్లా మీకు? గ్రీన్ మ్యాట్ ఈ సినిమాలో అయితే కొంచెం క్లైమాక్స్లోనే ఉండిందండి, కానీ అది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఉండింది. ఫోర్గ్రౌండ్లో వాళ్ళు సెట్ వేసారు. చెప్పినట్టు జూనియర్ ఆర్టిస్ట్ ఫారినర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి అసలు ఊహించుకుని ఇలా యాక్ట్ చేయాలి ఇది అది ఎక్కువ సిచ్యువేషన్ రాలే. ఓకే. కానీ అయినా అది మా కంట్రోల్లో ఉండేది కాదండి, ఎందుకంటే సార్ వచ్చి అన్నిటికీ ఒక ప్లాన్ వేసి ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా అన్నిటికీ ఆయన బాగా చూసుకుని మాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇలా చేయి బాబు, అలా చేయి, ఇలా చేయి అని. ఎలా చేస్తే నచ్చుతుంది అన్ని చేసి చూపించేవాళ్ళు కూడా. అట్లానే ఇట్లా ఇప్పుడు గ్రీన్ మ్యాట్ మీద అన్నట్టే మాకు అక్కడ క్రౌడ్ ఉంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఫైట్ మాస్టర్ జాష్వా మాస్టర్ కానీ వీళ్ళు కానీ మాకు దెబ్బలు తగలకుండా కేర్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఎంతసేపు మాకు అలా దాంట్లో లీనమైపోయేలాగా చేశారు. ఓకే, వేరే థాట్స్ ఏం కొట్టాలి, ఇంకా వాళ్ళని కొట్టాలి లేదా వాళ్ళ మమ్మల్ని కొట్టాలి. ఓకే, అలా ఇదిగా మేము దాంట్లో లీనమైపోయి చేసాం. బాగా దెబ్బలు తగిలిన సందర్భాలు ఏమన్నా మీకు పర్సనల్గా? బ్యాక్ ఇంజురీ కూడా, స్పైన్ ఇంజరీ అయింది, చిన్న చిన్న ఇంజరీస్ అవుతూ ఉంటాయి ఇలాంటి సినిమాల్లో. కానీ అయినా మేము ఎప్పుడూ భయపడలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ జాషువా మాస్టర్ ఇస్ అ వెరీ బిగ్ ఫైట్ మాస్టర్ ఇక్కడ ఇండస్ట్రీలో. ప్లస్ సార్ శ్రీనివాస్ గారు కూడా మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. పర్లేదు బాబు, మీ వల్ల కుదురుతుంది, టఫ్ బాయ్స్, యూ కెన్ టేక్ ఇట్ అని. మీరేమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారా ఇంతకుముందు? డైరెక్ట్గా ఫస్ట్ టైం 10 days ట్రైనింగ్ అండి, ఇద్దరం కలిసి చేసాము. ఓకే. స్టార్టింగ్ లో కొంచెం ఇది అనిపించిన తర్వాత మళ్ళీ ఇద్దరం బ్యాక్ టు బ్యాక్. సో మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు కాబట్టి మీకు అంతకుముందు ఇద్దరికి పరిచయం ఉన్నట్టు బాగా? అవునండి, చెప్పాను కదా మీకు, మా ఛానల్గా కలుస్తూ ఉన్నాము, ఫ్రెండ్స్గా కూడా ఉన్నాం, క్రికెట్ ఆడుతూ ఫ్రెండ్స్గా కూడా ఉన్నాము. సో నాకు ఇద్దరికి కొంచెం ఈజీగా ఉండేది. అవును, సెట్స్లో వచ్చారు అది ఈజీ అయిపోతుంది, కొంచెం కోఆర్డినేషన్ కరెక్ట్. అవునవును. సో ఓకే, సో ఫైనల్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అంటే మీకు మ్యాక్సిమం మీరే అంటున్నారు ట్రైలర్లో చూసింది పూర్తి కథ కాదు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి అంటున్నారు. అవన్నీ ఏంటి? ఆడియన్స్ మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఇది మొత్తం ఇప్పుడు చంద్రబాబు శ్రీనివాసరావు గారు మొత్తం అనుకున్నది అనుకున్నట్టు ఆయన విజన్ మొత్తం ఈ సినిమాకి పెట్టారు. అలానే మేమందరం కూడా న్యూ ఆర్టిస్టులు అందరినీ నమ్మి ఈ కథను అనేది చేసి ఇప్పటిదాకా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ట్రైలర్లో కూడా చూశారు ఆ విజువల్స్ కానీ ఏదైనా కానీ. నెక్స్ట్ ఏంటంటే మా న్యూ కమర్స్కి ఏంటంటే లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఇది, మా అడుగు మేము వేసాము. రెండో స్టెప్ ఏంటంటే ఇంకా ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మంచి సక్సెస్ని ఇవ్వాలని చెప్పి మాకు మంచి అవకాశం. ఈ సినిమాకున్న ఈ స్కేల్, ఎంత పెద్ద బడ్జెట్, ఇదంతా ఒక పెద్ద స్క్రీన్ చూస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. విఎఫ్ఎక్స్కి వాల్యూ, ఆర్ఆర్కి వాల్యూ, ఆర్టిస్టులు ఇంతమంది ఉన్నారు, చాలా సీనియర్స్ కూడా ఉన్నారు, చలపతిరావు గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి సినిమాలు యాక్చువల్గా మనం వెయిట్ చేసి సార్ చిన్న స్క్రీన్ చూసుకుందాం ఓటీటీలో వస్తుందిలే అని అలాంటి థాట్సే ఉండకూడదు. యాక్చువల్గా ఈ సినిమాలో ఇట్స్ యాక్చువల్లీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సోషల్ మెసేజెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, అండ్ మెయిన్ ఏమంటే పేట్రియాటిజం కూడా ఉంది. సో దీని వచ్చి ఒక పెద్ద స్క్రీన్లో ఒక ఫ్యామిలీతో వచ్చి చూస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. దట్స్ వాట్ వి ఫీల్. వాట్ డు యు సే అబౌట్ ద మూవీ? వై షుడ్ వి వాచ్ this movie? Because what everyone must have seen in the trailer, that's just 5%. There's a complete proper story connected to it, how the characters are built, how it grows, what happens. It's a proper connection of the storyline. It's not like just they are going and fighting around or doing all these supernatural things. It's a proper story behind it, how they become like that, why they are so powerful, why my character is like that. It's all connected and it's a proper story, so you have to connect to the concept and then you'll get to know. And there are like amazing visuals, there's a beautiful emotions in it, a lot of social message, and the most important thing, like, it's a patriotic movie, so as an Indian, every Indian should proudly watch it. ఓకే, సో మీరు చెప్పేదాన్ని బట్టి ఇది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ప్యాక్తో కూడా కమర్షియల్ ఎంటర్టైనర్గా చూస్తున్నాం.
ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ రికార్డ్ బ్రేక్, చాలా రికార్డ్స్ బ్రేక్ చేయాలి, వేరే భాషల్లో కూడా మంచి సక్సెస్ సాధించాలి, మీకు మంచి డెబ్యూ అవ్వాలి. ఈ సినిమా తర్వాత మీకు మిగతా లాంగ్వేజ్ నుంచి కూడా యూ విల్ గెట్ సమ్ మోర్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో. ఐఎమ్ విషింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది రికార్డ్ బ్రేక్ మూవీ మెయిన్ టీమ్తో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.